గోలతో చచ్చిపోతాం అసలు. ఏం గోల, ఒకటే గోల. పొద్దున 6 కానీ సాయంకాలం 6 కండి అసలు ప్రాణం పోతుంది. మన 4 రోజులు వెళ్ళిపోయి పడిపోయాయి. అసలు నేను కొట్టుకొని తీసుకొని 4 రోజులు అన్నా. ఈ శబ్దం విని తలపోటు, మందులు పని చేయట్లా. ఒక ఫోన్ పట్ల ఏమైనా కేకచ్చిన పట్టలేదు. అసలు కోడి తింటున్నారా గడ్డి తింటున్నారు పట్ల ఎట్లా మరి. అసలు ఎవరు అడిగిన వాళ్ళు ఉండట్లేదు ఇక్కడ. అసలు ఎవరు అడిగిన వాళ్ళు ఉండట్లేదు. రోజు రోజు తలనొప్పి ఎక్కువైపోతుంది. వాయించిన వాళ్ళు వాయించట్టు అంటున్నారు. 2-3 ఆటోలు రోజుకి చేసేది. 2-3 ఆటోలు. ఏదో 1-2 గంటలంటే ఎవరైనా వింటాం, బరాయిస్తాం. పొద్దున 6 మొదలు పెడితే సాయంకాలం 6:30 దాకా గ్యాప్ లేకుండా చేస్తారు అసలు. బయలుపోతాం, తలకాయ బయలుపోయాను. 4 రోజులు నష్టపోయాం. కొట్టుకొని పెట్టుకోవాలి 4 రోజులు. ఈ శబ్దం ఈని తలకాయ పోటు పైకి లెగలేకపోతున్నాం. ఊళ్ళో వాళ్ళు ఒకళ్ళు వచ్చి అడగట్ల. అసలు ఎవరు కూడా అడగట్లా మరి. ఊళ్ళో వాళ్ళు ఒకళ్ళు వచ్చి అడిగే వాళ్ళు ఉంటలా. ఇక్కడ కొట్టుకాడికి ఎవరు రాబోతున్నారు. కొట్టుకాడ వస్తే 5 నిమిషాలు, 1 నిమిషం నుంచి రాబోతున్నారు ఎవరు కూడా. ఎక్కడ బట్టల షాప్ ఉంది, టైలర్ మిషన్ ఉంది. ఆ మిషన్ కాడికి వచ్చి కూడా వెళ్ళిపోతారు శబ్దం వెళ్ళాక. కొట్టుకాడికి వచ్చి వెళ్ళి పారిపోతున్నారు జనం. మేమేమో ఇక్కడ 20,000, 30,000, 40,000, 50,000 రూపాయలు సరుకులు తెచ్చుకొని పెట్టుకొని మేము నష్టపోతున్నాం. అడుగుతున్నారు అసలు. ఈ శబ్దం, ఈ గోడ తట్టుగా మన 4 రోజులు ఇట్లా పడిపోయి వెళ్ళిపోయి ఏం చేస్తాం. మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళంతా తిరిగి కూర్చుంటున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు కొనేశారు వాళ్ళు. అదే వాళ్ళు కొనేశారు. వీళ్ళు కొనేసుకొని చేస్తారు. ఇప్పుడు ఆ మున్సిపాలిటీ మనకు ఆయన చెప్తే మేస్త్రి చెప్తే ఏం చేయడం అంటున్నారు. నరాలు బయలుపోతాను, నరాలు చేయిపోతాయి అసలు. కాసేపు కూసేపు అంటే ఎవరైనా వింటాం. పొద్దున 6 కాడ మొదలు పెడితే సాయంకాలం 6:30 దాకా ఏం గోలా, ఏం బాధ. ఇది రోజు రోజు ఇదే పాట అయిపోతుంది. 360 రోజులు ఇదే బాధ. ఏమైనా పట్ల, పోలిన పట్ల, కేకెక్కిన పట్ల, కొట్టుకాడికి ఎవరు రాలే పోతున్నారు, అట్లా పోతున్నారు. చెవులు పగిలిపోతాయి, నరాలు తెగిపోతున్నాయి అసలు. మున్సిపాలిటీ వాళ్ళకి పట్టించుకోపోతుంటే మున్సిపాలిటీ మేస్త్రి అడిగితేనే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారమ్మా. పర్మిషన్ ఎవరమ్మ ఇచ్చి పర్మిషన్ ఇచ్చాడో తెలియదు నాకు. మరి ఎవరు ఇచ్చారమ్మా పర్మిషన్? ఊళ్ళో పెట్టుకొని చేయండియా, నడు రోడ్లో పెట్టుకొని చేయమని ఇచ్చారమ్మ పర్మిషన్. అమ్మా అసలు ఏమి కూడా పడిపోతాయి, ఏమైనా పడిపోతున్నాయి. తలకాయ పగిలిపోతుంది అసలు. రోజు ఏడపడతాం ఈ బాధ, రోజు ఏడపడతాం. కొట్లు ఎందుకు తీస్తున్నాం అనిపిస్తుంది. పెట్టినాం 1కి 3 కొట్లు మేము అద్దెలు కట్టేది.
ఒక కొట్టు కాదు 2 కొట్లు 3 కొట్లు. అంతకుముందు 4 కొట్లు, ఒక కొట్టు తీసాం, ఇప్పుడు 3 కొట్లు ఉన్నాయి. 3 కొట్లు రెంట్ కడుతున్నాం ఇక్కడ. ఇక్కడ మేము ఖాళీ చేసిపోతే ఇంకెవడు రాడు కొట్టులోకి, ఎవడు చేయలేడు కూడా, ఎవడు ఉండలేడు అక్కడ. జనాలు బాగా చేస్తారు, బతకలేరు జనాలు చచ్చిపోతాయి. ఎవరు పట్టించుకొని ఎవరు అడగరు. వీడియో కూడా ఎందుకు వినిపిస్తున్నాయి, వినాలని పెడతాను. అసలు వీడియో కూడా అందరూ వినాలని పెడతాను వీడియో నేను. ఎందుకంటే పదే చెబుతూనే ఉన్నాను, వింటలేదు. అదేంటే మా అమ్మాయిని వాళ్ళు గొడవ కొడుతున్నారు. అడిగితే ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎవడో చెప్పుకోపో అంటున్నారు. ఎదుక్కునే ఆడుకో అంటున్నారు నన్ను. కమిటీ వాళ్ళు కమిటీ వాళ్ళతో మాట్లాడి అదే మాట్లాడుతున్నారు, వాళ్ళతో మాట్లాడి ఇదే మాట్లాడుతున్నారు. మా ఇష్టం, ఇది మా ఊరు, మా పనులు బాగొట్టుకోమంటారని చెప్పి మీకోసం అని చెప్పి అంటున్నారు. ఇది వాళ్ళ ఊరు అంట, వాళ్ళ రాజ్యం అంట. ఇక్కడ ఇది వాళ్ళని అంటే ఎవరు అడగట్లంటే మేము ఒక్కరే అడుగుతున్నామంట. వాళ్ళని ఎవరు అడగట్లంటే వచ్చి మేము అడుగుతున్నామంట. తలకాయ పగిలిపోతుంది అసలు. ఇప్పుడు తలైపోయేట్టు అది. ఇప్పుడు వాళ్ళు ఫోన్ వేసుకోవటానికి ఫోన్ ఇప్పుడు ఆపారు మోత. వాళ్ళు ఫోన్ వెళ్ళట్లేదు, ఫోన్ రావట్లేదని. ఇళ్ళల్లో అందరూ కదిలేస్తే బాగుండు, ఎవరు రావట్లేదు ఇళ్ళ వాళ్ళు. అట్లా ఎంటున్నా ఉన్నారు కానీ వచ్చి అడుగులో ఉంటుందా. ఇళ్ళల్లో మొత్తం ఒక 20 మంది 30 మంది వచ్చి అడిగితే ఇక్కడ తీసారా, ఎందుకు వస్తారు ఇక్కడ? ఈ శబ్దాలు ఇని అందరు హాస్పిటల్కి వెళ్ళి పడితే అప్పుడు తెలిసింది వాళ్ళకి.